అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి, సహజ వనరులు చాలా ఉన్నాయి. దాంట్లోంచి చూస్తే కనుక గ్యాస్, సూయి అన్న ఊరు నుంచి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లో వాళ్ళందరూ వాడుకుంటున్నారు. కానీ సూయి పక్కన ఉన్నటువంటి క్వెట్టాలోనో, ముస్టాంగ్లోనో, నౌష్కీలోనో ఈ ఊరిలో ఎవరికి గ్యాస్ లేదు వాళ్ళకు. అలాగే రికోడిక్ అన్నటువంటి ఒక మైన్ ఉన్నది, ఒక ఏమంటారు దీన్ని, మన ఖనిజాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం. అక్కడ బంగారం దొరుకుతుంది వాళ్ళ దగ్గర, కాపర్ దొరుకుతుంది, ఇలాంటి ఎన్నో విలువైనటువంటి ఖనిజాలు దొరుకుతాయి అక్కడ. అవన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, మన ఇస్లామాబాద్లో కూర్చున్న ప్రభుత్వము, పంజాబీలు వాళ్ళు ఎవరికో అమ్మేశారు. గతంలో యూరోపియన్ దేశాలకు అమ్మారు. వాళ్ళు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయేసరికి ఇంటర్నేషనల్ కోర్టులో వెళ్ళి వీళ్ళ మీద కేసు వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు వసూలు చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చైనాకి ఇచ్చారు వాళ్ళు. చైనీస్ కంపెనీస్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. కాబట్టి ఇవంతా కూడాను లోకల్గా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, వీళ్ళు తీసుకెళ్లారు. అలాగే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి చైనాతోటి నవాజ్ షరీఫ్ హయాంలో ఒప్పందం చేసుకున్నారు. గ్వాడర్ నుంచి కంప్లీట్గా ఒక పెద్ద హైవేను, తర్వాత ఎలక్ట్రిసిటీ గ్రిడ్, తర్వాత చుట్టుపక్కల మనకు ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ పెడతాము, డైరెక్ట్గా చైనా జింగ్జియాంగ్లో ఉన్నటువంటి కష్గర్ దాకా ఈ రోడ్డు వేస్తాము అని చెప్పి వాళ్ళు అప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు. $60 బిలియన్ మేము దాంట్లో ఖర్చు పెడతామని చెప్పి చైనా అప్పట్లో చెప్పింది. షీ జింగ్పింగ్ ఇస్లామాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్. ఇప్పటివరకు రమారమి $24-25 బిలియన్ ఆల్రెడీ ఖర్చు పెట్టారు. కానీ ఆ ప్రాజెక్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. బలూచీలకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. చేస్తే కూస్తే పంజాబ్ నుంచి వచ్చే వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ మిగతా అంతా కూడా చైనీస్ వచ్చి పనిచేస్తున్నారు. చైనా ఇది ఎందుకు పెట్టిందంటే కనుక చైనాలో నిరుద్యోగ పరిస్థితి చాలా విషమంగా తయారైంది. వాళ్ళ కెపాసిటీ చాలా పెంచుకున్నారు. ఆ కెపాసిటీ వాళ్ళ అవసరాలు మించి వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉన్నది. అంటే ఇప్పుడు టైల్స్ కావచ్చు, మనకు లిఫ్ట్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బల్బులు కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ఆ దేశంలో ఎంత కావాలో అంతకంటే చాలా ఎక్కువ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీని అంతా పాకిస్తాన్ మీద వేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళకు పని లేకుండా ఉన్నటువంటి ఇంజనీర్లు, వర్కర్లు అందరినీ కూడా ఇక్కడ పంపించారు. లోకల్గా పాకిస్తాన్ నుంచి ఎవరిని తీసుకోలేదు. చిన్న చిన్న పనులు ఏవైతే తీసుకున్నారో, ఎవరైతే లోకల్గా తీసుకున్నారో వాళ్ళు కూడా పంజాబీలో వచ్చి పనిచేస్తున్నారు అక్కడ. బలూచీలకు దానివల్ల ఎటువంటి లాభము లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు పొలిటికల్ మూమెంట్స్ జరిగినవి కూడా చాలా అతి క్రూరంగా దాన్ని అణిచివేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వము, వాళ్ళ సైన్యము, వాళ్ళ పోలీసు అణిచివేయడంతో ఒక ఏమంటారంటే మనకు డెమోక్రాటిక్గా ఒక శాంతియుతంగా జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని మీరు అణిచివేస్తే కనుక తప్పకుండా అది ఏదైతే అస్త్రశస్త్రాలు తీసుకొని మిలిటెన్సీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. బలూచిస్తాన్లో ఈ రెండు కూడా చాలా కాలంగా నడుస్తున్నాయి. పొలిటికల్ మూమెంట్స్ జరుగుతున్నాయి, అలాగే మనకు మిలిటెంట్ మూమెంట్ కూడా జరుగుతుంది. పొలిటికల్ మూమెంట్ మొన్ననే డాక్టర్ మెహరాంగ్ బలూచ్ ఆవిడ గ్వాడర్లో ఆవిడ పిలుపు మేరిట లక్షలాది మంది వచ్చి అక్కడ పెద్ద ర్యాలీ చేశారు. ఆ ర్యాలీని ఆపే చాలా ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఊర్ల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు. దాంట్లో 10-20 మంది చనిపోయారు. బస్సుల టైర్లు పేల్చారు, వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు, రోడ్ బ్లాక్స్ పెట్టారు, చాలా కష్టపడ్డారు. అయినా కానీ లక్షల్లో వచ్చారు అక్కడికి. తర్వాత మనకు ఎవరైతే రాలేకపోయారో వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళు పెద్ద పెద్ద ర్యాలీలు చేసి అందరూ కలిసి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడైతే బేఖాతరు చేసిందో దాని పర్యవసానం నెల రోజుల లోపల ఈ పెద్ద దాడిలో చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.